సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్న గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు. రైతు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు పేర్కొన్నారు. గజ్వేల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ హామీల పట్ల అంబేద్కర్ చౌరస్తా దగ్గర అంబేద్కర్ కు పూలమాల వేసి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లుగానే రైతులకు రుణమాఫీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. రైతుల అభివృద్ధి కోసం రుణమాఫీతో పాటు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం పట్ల రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనబడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, మల్లారెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రైతు పండుగ రోజు. రైతుల్ని తల ఎత్తుకొని బతికే రోజులు మొదలయ్యాయి. ఏదైతే సంకల్పం మా ప్రియమత నేత, మా ఇష్టమైన నేత రేవంత్ రెడ్డి గారు సంకల్పించుకున్నారో, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రతి రైతుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ, అది ఈ రోజు నుంచి ఆరంభమైంది. ఈరోజు ప్రతి లక్ష రుణం ఉన్నటువంటి రైతుకి రుణమాఫీ చేసి ఈ నెలాఖరులోపు 1.5 లక్షల రుణమాఫీ చేస్తూ ఇచ్చినటువంటి మాట ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో, గౌరవనీయులు పెద్దలు మా అందరి గుండెకాయ అయినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాట ప్రతి రైతుకి ఇచ్చేటువంటి 2 లక్షల రుణమాఫీ ఈ రోజు నుంచి మొదలైంది. నా భూతో నా భవిష్యత్. ఈరోజు వరకు కూడా ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో కానీ, ఏ దగ్గర కూడా ఇలాంటి చారిత్రమైనటువంటి నిర్ణయం ఎవరూ తీసుకోలేదు. అదే నిర్ణయం మా నేత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. గతంలో మనం చెప్పేవాళ్ళం రాజస్థాన్, గుజరాత్ రోల్ మోడల్ అని. ఈ రోజు నుంచి తెలంగాణ ఒక రోల్ మోడల్గా మారబోతుంది. 31,000 కోట్ల రుణమాఫీ ఒకటేసారి ఇచ్చినటువంటి ఘనత మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము ఆశిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ప్రతి రైతు తల ఎత్తుకొని బతికే విధంగా ఆయన సంకల్పించుకున్నటువంటి ఆశయాన్ని ప్రతి రైతు దగ్గర తీసుకెళ్లేటువంటి బాధ్యత మా భుజస్కంధాలపై ఉంది. మరి ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ప్రతి రైతు దగ్గర తీసుకెళ్ళి దిగ్విజయంగా చేసి, మరి ఇంకొకటి, ఏ రోజు కూడా మాట తప్పినటువంటి ప్రభుత్వం మాది కాదు. ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలైనా భరిస్తా, తెలంగాణ ఇస్తా అని ఇచ్చినటువంటి మాట సోనియా గాంధీ గారు నిలబెట్టుకున్నారు. అదే రీతిలో, అదే పద్ధతిలో మా నాయకుడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసి చూపించాడు. ఇదే ఈ యొక్క కార్యక్రమాలు రైతు ప్రభుత్వం ఈ రోజు నుంచి మీరు అందరూ చూస్తారు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేసేటువంటి పనులు చేసేటువంటి చేతల ప్రభుత్వం. ఈ రోజు నుంచి మీ ద్వారా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నా నువ్వు ఇదే విధంగా బయలుదేరు, మీ వెనక మేమున్నాం, సైనికులుగా మేమున్నాం, మీ వెంబడుంటాం, ఒక్కొక్కరం మీ వెనుక సైనికుడిగా ఉండి నువ్వు తీసుకున్న నిర్ణయాలని కాపాడుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం. మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770